ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే మనందరికీ యేసుక్రీస్తు వారు బాలుడుగా జన్మించింది గుర్తొస్తుంది. కానీ ఆ జననం వెనుక ఒక గొప్ప త్యాగం దాగి ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం జీవించడానికి కాదు, మన కోసం ప్రాణం అర్పించడానికి. ఆయన పరలోకాన్ని విడిచి భూమికి వచ్చేటప్పుడే తనకు ఎదురు కాబోయే భయంకరమైన శిక్ష గురించి ఆయనకు తెలుసు. తాను సిలువపై మేకులతో కొట్టబడతానని, రక్తం చిందించాల్సి ఉంటుందని తెలిసినా మనపై ఉన్న ప్రేమతో ఆయన వెనుకడుగు వేయలేదు. ఆయన పుట్టిన రోజే తన మరణం ద్వారా మనకి జీవం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది: ఆయన మన అతిక్రమములను బట్టి గాయపరచబడింది. అంటే మనం చేసిన తప్పులకు శిక్షను ఆయన తన శరీరంపై అనుభవించారు. మనం దేవునికి దూరం కాకూడదని, మన పాపాలకు విముక్తి కలగాలని ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. కాబట్టి ఈ క్రిస్మస్ వేళ మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆ ప్రభువు ప్రేమను గుర్తు చేసుకుందాం. ఆయన ఇచ్చే శాంతి, రక్షణ మీ జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాను. God bless you.